గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి కొందరు అధికారులు ఒత్తాసు పలుకుతున్నారు. గుంటూరులోని అరెండలపేటలో 2వ లైన్లో ఓ ఇంటి ముందు ఉన్న జనసేన ఫ్లెక్సీలు పోస్టర్లను కొందరు తీసే ప్రయత్నం చేయగా జన సైనికులు అడ్డుకున్నారు. స్థానిక అధికారుల తీరును జన సైనికులు తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. అధికారుల తీరు రోజు రోజుకి మితిమీరిపోతుంది. ఒక పార్టీకి ఒక పక్షానికి కొమ్ము కాస్తూ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఈ రోజు గుంటూరులో ప్రత్యక్షమైంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన కానీ లేకపోతే కొన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు కానీ వాల్ పోస్టులు కానీ ఉంచి మిగిలిన పార్టీల ఫ్లెక్సీలు కానీ మిగిలిన పార్టీల పాంప్లెట్లను చింపేయడం ఈ రోజు అధికారులు ఈ రోజు గుంటూరులో కార్యక్రమం నిర్వహిస్తుంటే జన సైనికులు అడ్డుకున్నారు. దానికి సంబంధించి అసలు ఏం జరిగిందని జన సైనికులను అడిగి తెలుసు. సార్ చెప్పండి, అసలు అధికారులు ఏం జరిగింది, అసలు ఏం చేశారు? ఏడుకొచ్చి ప్రైవేటు వ్యక్తుల ఇళ్ల మీద ఉన్నటువంటి స్టిక్కర్లు కూడా చించుతున్నారు అన్నమాట. పబ్లిక్ ప్రాపర్టీలో ఉన్నటువంటి స్టిక్కర్లు అయితే మేమేం పడుచుకోము. హోర్డింగ్లు తీసేయమన్నారు, చాలా వాటికి హోర్డింగ్లు తీసేయడం జరిగింది. వీళ్ళు అధికార దుర్వినియోగం చేస్తున్నారన్నమాట. అధికార పార్టీ తెలుగుదేశం యొక్క ప్రోద్బలంతో వీళ్ళు వచ్చేసి ఎక్కడా స్టిక్కర్ ఉండకూడదని చెప్పేసి ఒక పోలీసు వ్యక్తిని ఆయన ఎలక్షన్ ఆఫీసర్ గారు వచ్చి ఒక పోలీసుని పెట్టుకుని స్టిక్కర్లు చించేసిన పరిస్థితి మనకు దాపరిస్తుంది అనమాట. అంటే చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నాము. అంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కూడా ఇంకా సాగిస్తుంది అనమాట. అంటే ఈ అరాచకాలు ఎన్నాళ్ళు సాగుతాయి? కాబట్టి ఏంటంటే మీరు మీడియా ద్వారా తెలియజేయండి అనమాట. ఈ దుర్మార్గం అనేది ఇంతటితో అంతరించిపోవాలన్నమాట. మీరు చూసే ఉంటారు అక్కడ గార్డెన్స్ లో కనుక చూస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు ఉంటాయి. వైఎస్ఆర్సీపీ ఆ యొక్క అభ్యర్థి యేసరత్నం గారి హోర్డింగ్లు అయితే భయంకరంగా ఉంటాయి. ఆ చంద్రబాబు నాయుడు గారి హోర్డింగ్లు అయితే ఇంకా దారుణంగా ఉంటాయి అనమాట. ఆయన ఇప్పటికే కూడా మహిళల అకౌంట్లో డబ్బులు వేసి అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారన్నమాట. ఆయనకేమీ లేదు, కేవలం జనసేన మీదే. ఇది 4వసారి అండి వచ్చి. కేవలం ఈ రోజు మేము చూడలేదు, మీరు గమనించారో లేదో చూసే ఉంటారు మీరు. ఆయన వచ్చి మన ప్రైవేటు వ్యక్తుల ఇళ్ల మీద ఉన్నటువంటి చిన్న చిన్న స్టిక్కర్ కూడా చేస్తున్నారు అనమాట. ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. ఇంకొకటి, ఈ విధమైన చర్య మార్గాలు చేసినట్లయితే ఎక్కడైనా సరే జన సైనికులు తీవ్రంగా కూడా ఖండిస్తారు. దానికి ప్రతిఫలం తెలుగుదేశం ప్రభుత్వం అనుభవించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. చెప్పండి, అసలు ఇవి ప్రైవేట్ ప్రాపర్టీస్ పబ్లిక్ ప్రాపర్టీస్ కాదు అని చెప్పినా సరే ప్రభుత్వ అధికారుల తీరు ఏ విధంగా ఉంది? ఇప్పుడు వచ్చిన వారు మీకు ఏ విధంగా మాట్లాడారు? వాళ్ళ తీరు వచ్చేసరికి ఒక దౌర్జన్యం ఉందండి. అధికార పార్టీ కొమ్ము కాస్తూ వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేసుకుంటూ మా జనసేన పార్టీ ధ్యేయంగా పెట్టుకున్నారు. వాళ్ళు మా జనసేన పార్టీ కట్అవుట్లు కానీ అన్ని పీకేయడం వాళ్ళు ధ్యేయంగా పెట్టుకున్నారు. వాళ్ళు ఎన్ని పీక్కున్నా మా ఓటమి వాళ్ళు చూడలేరు. మా విజయం తథ్యం. జనసేన జిందాబాద్, జనసేన గెలిచి తీరుతుంది. మొత్తంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీస్ మీద ఫ్లెక్సీలు చింపడం తప్పు కదా, అదే విధంగా ప్రైవేట్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి ఉన్న ఈ విధంగా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్న స్టిక్కర్లను కూడా పీకడం చాలా బాధాకరమైన విషయం. ఇది అధికారులు ఖచ్చితంగా అధికార దుర్వినియోగం చేస్తుంది. ఇది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కూడా దృష్టికి తీసుకెళ్లి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కూడా జనసేన చెప్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.